ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా మఫ్టీలో వెళ్లి, అది కూడా గుంటూరులోకి వెళ్లి వాళ్ళ మామ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణ కూడా తరలించారు పోలీసులు. అయితే ముందుగా 2 పోలీస్ స్టేషన్లు తిప్పి ఆ తర్వాత లాస్ట్ కు ప్రస్తుతానికి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు నాగార్జునను తెలంగాణ పోలీసులు తరలించారు. అయితే నాగార్జున యాదవ్ ను కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఖండించడం జరిగింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ ఇక టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బిఎన్ఎస్ లోని 192, 352, 353 క్లాస్ 1, 353 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ వెంటనే మఫ్టీలో గుంటూరుకు వెళ్లి మరి ఒక రిలేటివ్ ఇంట్లో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ను కూడా పోలీసులు సివిల్ డ్రెస్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి సమాచారం లేకుండా ఈ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అరెస్ట్ ని చాలా మంది కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, పోలీసులు మఫ్టీలో వెళ్లి అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? డీటెయిల్స్ ఏంటి కిరణ్? ప్రియా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి తర్వాత హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో ఒక 2 పోలీస్ స్టేషన్లు తిప్పి ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా నాగార్జున యాదవ్ ను పోలీసులు అదుపులో ఉంచుకున్నట్లు కూడా సమాచారం చూపిస్తుంది. అయితే బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్న నాగార్జున యాదవ్ ను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. తాటిపర్తి చంద్రశేఖర్ అక్రమ అరెస్టు పై ఖండించారు. 41A నోటీస్ ఇవ్వకోకుండా నాగార్జున యాదవ్ ను ఎలా అరెస్ట్ చేస్తారు, ఎందుకు తరలించారు, 41A నోటీస్ ఇచ్చే విచారణకు హాజరవుతారు కదా అంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలు గత 2 ఏళ్ల క్రితం ఒక ఛానల్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై, రేవంత్ రెడ్డి పరిపాలనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరోపక్క ఇటు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అంటూ ఏదైతే 2014 తర్వాత ఏదైతే ఓటుకు నోటు కేసు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీపీసీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన్ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మఫ్టీలో తెలంగాణ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశం. ఇప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకు సంబంధించిన పోలీసులపై కోర్టులు పదే మొటికాయలు వేసినా పోలీసుల తీరులో మార్పు రాలేదని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామనే అంశం కూడా పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్థానికంగా ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చామని చెబుతూనే ఆయన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ లో మరో పోలీస్ స్టేషన్ తిప్పి ప్రస్తుతానికైతే బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఆయన అదుపులో ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయన కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయంటే సమాచారం వినిపిస్తుంది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ 41A నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఆంధ్రాకు సంబంధించిన పోలీసులు కానీ, ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే ఇప్పటికే కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూస్తున్నాం ప్రియ. అయితే కిరణ్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. అంటే 2 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అంటే విమర్శలు అని కూడా అనుకోవచ్చు. సో ఆ విమర్శలకు సంబంధించి ఇప్పుడు ఆ ఇష్యూ అనేది, ఆ కేసు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో సోషల్ మీడియా వేదిక కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే అంటే సీఎం మీద ఎవరు కూడా విమర్శలు చేయొద్దు, చేసిన వాళ్లకు ఇలాగే అరెస్టులు జరుగుతాయని చెప్పకనే చెప్తున్నట్ట. దీనికి సంబంధించి మనం చూసుకుంటే గనక ప్రియ, 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పోలీసులు కానీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారంపై కానీ ముఖ్యమంత్రులను విమర్శిస్తే సోషల్ మీడియా వేదికగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు పదే గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఆ గైడ్ లైన్స్ పాటించలేదని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు పైన కానీ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ వెంకటరెడ్డి కావచ్చు, రావణ్ కావచ్చు, వీరు ఆంధ్ర సీఎం పైన కానీ ఆంధ్ర డిప్యూటీ సీఎం పైన విమర్శలు చేస్తే ఆంధ్ర పోలీసులు తెలంగాణలో వచ్చి అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీసుల పైన హైదరాబాద్ లో కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున యాదవ్ అరెస్ట్ చేశారు. ఆంధ్రాకు వచ్చి నాగార్జున యాదవ్ ను మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియా కేసుల్లో గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ గత 2 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకున్నారనే సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ఒక వ్యక్తి పాలన ఏదైతే రాష్ట్ర పాలన నచ్చినప్పుడు విమర్శించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆ విమర్శలను కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా తీసుకోకపోవడం, ఆ విమర్శలను విమర్శలకు సమీక్షలు చేయకోకుండా నేరుగా ఏదైతే బాధితులు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వారిని అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీసులకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మరోపక్క 2 ఏళ్ల క్రితం నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడం, ఏదైతే టీపీసీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి గుంటూరు జిల్లాలో నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ లో మరో పోలీస్ స్టేషన్ తిప్పి ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నారు. అయితే ఇటు వైసీపీ సోషల్ మీడియా కూడా నాగార్జున యాదవ్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నాగార్జున యాదవ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అయితే మఫ్టీలో అరెస్ట్ చేశారు. అది కూడా ఆంధ్రాలోని గుంటూరుకి వెళ్లి మరి. సో నాగార్జున యాదవ్ తమ రిలేటివ్ ఇంట్లో ఉన్నా కూడా మఫ్టీలో వెళ్లి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఆంధ్ర నుంచి తెలంగాణకు తరలించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో 2-3 పోలీస్ స్టేషన్లు తిప్పి లాస్ట్ కు బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు నాగార్జున యాదవ్ ను పోలీసులు అయితే తరలించడం జరిగింది. అయితే నాగార్జున యాదవ్ అరెస్ట్ ను కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఖండించడం కూడా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బెనెస్ లోని 192, 352, 353 క్లాస్ 1, 353 క్లాస్ 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతానికైతే నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేసి ఇప్పుడు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. సో మరికొద్ది సమయంలో కోర్టుకు హాజరుపరిచేటువంటి అవకాశం కూడా ఉంది.